give it, give it, give it, give it to me, 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 give me. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఈడిఎస్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి ట్రిక్స్ అయితే నేను చెప్తాను. స్పీడ్ ర్యాంపింగ్ కానివ్వండి, క్లిప్స్ షార్ట్ కట్లో కట్ చేసుకోవడం కానివ్వండి, నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. చాలామంది నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అన్న ఈడిఎస్లో మనం ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ ఈజీగా ఎడిటింగ్ చేసేలా ఏదో ఒక వీడియో చేయమని. సో ఇప్పటి నుంచి అయితే నేను ఈడిఎస్లో మీకు సాంగ్స్ కానీ ప్రోమోస్ కానీ ఎలా చేసుకోవాలో ట్యూటోరియల్స్ అయితే నేను కంపల్సరీ చేస్తాను అనమాట. సో దానికోసం మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఈ వీడియోని ఎలా ఎడిట్ చేశాను, దీన్ని మనం ఎడిట్ చేయగల షార్ట్ కట్ కీస్ ఏముంటాయి, స్పీడ్ ర్యాంపింగ్ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికంటే ముందు నేను ఒకసారి ఎడిట్ చేసిన క్లిప్ అనేది చిన్న శాంపుల్ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. Give it, give it, give it, give it to me, me, give me. చూడండి, ఇక్కడ నేను ఆడియో మ్యూట్లో అనేది పెట్టేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రతి క్లిప్ కూడా సింగిల్ ఫ్రేమ్స్ కట్ చేశాను. చూసారా, ప్రతి క్లిప్ కూడా మనం ఈజీగా సింగిల్ ఫ్రేమ్ అనేది కట్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 5 ఫ్రేమ్స్ కూడా కట్ చేశాను. ఇక్కడ చూడండి, 5 ఫ్రేమ్స్ అనేవి నేను కట్ చేశాను. ప్రతి క్లిప్ మనం ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్ మనం కట్ చేసుకోవచ్చు అనమాట. మన మ్యూజిక్ తగ్గట్టుగా మనం సింగిల్ ఫ్రేమ్ కావాలంటే సింగిల్ ఫ్రేము, అలాగే 5 ఫ్రేమ్స్ కావాలంటే 5 ఫ్రేమ్స్ అలా కట్ చేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని ఇక్కడ మధ్య మధ్యలో ట్రాన్సాక్షన్స్ యూజ్ చేశాను. అలాగే కొన్ని చోట్ల ఫాస్ట్ ఫార్వర్డింగ్ కూడా చేశాను నేను. సార్ మీకు చూపిస్తాను. మీరు ఈ సీన్ చూసినట్టయితే ఫాస్ట్ ఫార్వర్డింగ్ కూడా చేశాను అనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్ అలాగే స్లో మోషన్ కూడా చూపించాను. అవి ఏ విధంగా చేశాను అనేది మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. ఒకసారి నేను సపోజ్ మనం కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు హైలైట్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వరకు మనం హైలైట్ క్లిప్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఈ క్లిప్స్ అన్నీ కూడా మనం ఇక్కడ టైమ్ లైన్లోకి అయితే తీసుకొచ్చుకున్నాం. టైమ్ లైన్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ రిపిల్ డిలీట్ టూల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సారీ ఈ టైమ్ లైన్ వద్దు, నేను వేరే సీక్వెన్స్ తీసుకుని మీకు చూపిస్తాను. సపోజ్ ఈ సీక్వెన్స్లో ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూడండి, కొన్ని క్లిప్స్ అయితే నేను ఇక్కడ తీసుకు పెట్టుకున్నాను అనమాట. సో దీని ఆడియో డిలీట్ అయితే చేసేద్దాం మనం. ఆడియో డిలీట్ చేయాలంటే మనకి ఆడియో డిలీట్ అవ్వాలంటే ఈ లింక్ సింబల్ అనేది మనకి ఆఫ్ చేసి ఉండాలి. అప్పుడు మనకి ఆడియో అనేది సపరేట్గా సెలక్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఆఫ్ చేసి నేను ఆడియోని డిలీట్ చేస్తాను. ఇక్కడ మనకి ట్రాక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని చాలా మందికి తెలియట్లేదు వీడియో ట్రాక్స్ యాడ్ చేసుకోవడం కూడా. ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు చూడండి, నా మౌస్ ఎక్కడ ఉందో చూడండి, నా ఏరో అనేది ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ వీడియో అండ్ ఆడియో ట్రాక్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా వీడియో ట్రాక్ మాత్రమే కావాలంటే వీడియో ట్రాక్ మాత్రం తీసుకోవచ్చు. మనం వీడియో ట్రాక్స్ సరిపోతాయి కాబట్టి ఇక్కడ నేను వీ ట్రాక్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ట్రాక్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఎన్నో కొన్ని సపోజ్ ఒక 5 తీసుకుంటాను నేను. చూడండి, నాకు 5 ట్రాక్లు అనేవి యాడ్ అయిపోయినాయి. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి క్లిప్ కూడా మనం సింగిల్ ఫ్రేమ్ అనేది కట్ చేద్దాం. సింగిల్ ఫ్రేమ్ అనేది మనం ఇప్పుడైతే కట్ చేద్దాం అనమాట. సో దానికోసం సింగిల్ ఫ్రేమ్ కట్ చేయాలంటే మనం రైట్ యారో క్లిక్ చేసినట్టయితే సరిపోద్ది, మనకి సింగిల్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదే మనం షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసినట్టయితే కనుక 5 ఫ్రేమ్స్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందండి? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. మనకి షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో క్లిక్ చేస్తే 5 ఫ్రేమ్స్ అనేవి మనకి టైం లైన్ మూవ్ జరుగుతుంది. ఒకవేళ షిఫ్ట్ పట్టుకోకుండా కనుక రైట్ క్లిక్ చేస్తే కనుక మనకి ఓన్లీ 1 ఫ్రేమ్ మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా చూడండి, షిఫ్ట్ పట్టుకుని నేను 5 ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేశాను. మనకి ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్న క్లిప్ అంతా కూడా డిలీట్ అయిపోవాలి. రైట్ సైడ్లో ఉన్న క్లిప్ అంతా కూడా మనకి డిలీట్ అయితే అయిపోవాలన్నమాట. ఇక్కడ క్లిప్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఉన్న క్లిప్ అంతా మనకి డిలీట్ అయిపోవాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకుని ఎం ప్రెస్ చేయండి. ఎం ప్రెస్ చేసినట్టయితే మనకి ఆ క్లిప్ అంతా కూడా మనకి డిలీట్ అయిపోద్ది. తర్వాత మనకి నెక్స్ట్ క్లిప్ సెలెక్షన్ కావాలి కాబట్టి మనకి
ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ క్లిప్ అనేది సెలక్షన్ అవుతుంది. మనకి ప్రీమియర్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అది నెక్స్ట్ క్లిప్ అనేది సెలక్షన్ అయిపోతుంది. మనం ఆటోమేటిక్గా మనం దాన్ని ట్రిమ్ చేయగలుగుతాం. ఈడిఎస్లో అలా కాదు. మనం నెక్స్ట్ క్లిప్ సెలక్షన్ అవ్వాలి అంటే కనుక మనం ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ క్లిప్ అనేది సెలెక్టింగ్ అయితే అవుతుంది. దాని తర్వాత మనం 5 ఫ్రేమ్స్ కట్ చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ ఎం ప్రెస్ చేసినట్టయితే ఆ క్లిప్ అక్కడ వరకు డిలీట్ అయ్యి దాని మిగతా బ్యాలెన్స్ క్లిప్ అనేది మనకి అక్కడ డిలీట్ అయితే అయిపోద్ది అనమాట. సో మళ్ళీ మనం ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేస్తే మనకి తర్వాత క్లిప్ అనేది సెలక్షన్ అయితే అయ్యిందనమాట. మనకి లేదంటే ఇలా మౌస్తో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా మౌస్తో సెలెక్ట్ చేయకుండా మనకి ఎక్కడైతే ఏ క్లిప్ అయితే సెలక్షన్లో ఉంటేనే ఆ క్లిప్ మనకి ట్రిమ్ అవుతుంది. క్లిప్ అనేది సెలక్షన్లో ఉంటే మాత్రమే మనకి ట్రిమ్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఇలా మౌస్తో మనం ఇలా వచ్చి సెలెక్ట్ చేసుకోలేం కాబట్టి చెయ్యి మళ్ళీ మౌస్ తీసుకెళ్ళి పెట్టాలి. అలా కాకుండా మనం ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లిప్ అనేది సెలక్షన్ అయితే అయిపోద్ది అనమాట. సో నేను మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి 5 ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేశాను. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఎం అయితే ప్రెస్ చేస్తున్నాను. నాకు ఆటోమేటిక్గా క్లిప్ అనేది అక్కడితో ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ రైట్, మళ్ళీ షిఫ్ట్ ఎం, షిఫ్ట్ రైట్ చేసి మళ్ళీ షిఫ్ట్ ఎం, మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ రైట్, మళ్ళీ షిఫ్ట్ ఎం. ఈ విధంగా మనం ఫాస్ట్గా కటింగ్ అయితే చేసుకోగలుగుతాం అనమాట. మీరు ఒక 2-3 సార్లు చేసినట్టయితే మీకు అలవాటు అవుతుంది. ఈ కీస్ అన్ని యూజ్ చేయడం, షార్ట్ కట్ కీస్ యూజ్ చేయడానికి మీకు ఒక 2-3 టైమ్స్ చేసినట్టయితే మీకు అలవాటు అవుతుంది అనమాట. సో మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ రైట్ క్లిక్ చేసి క్లిప్ని అయితే సెలెక్ట్ చేశాను. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో ప్రెస్ చేశాను. 5 ఫ్రేమ్స్ తీసుకున్నాను. షిఫ్ట్ పట్టుకుని ఎం ప్రెస్ చేశాను. నాకు అక్కడ డిలీట్ అయిపోయింది క్లిప్. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేశాను. క్లిప్ సెలెక్ట్ అయింది. అలాగే షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేశాను. నాకు మళ్ళీ 5 ఫ్రేమ్స్ అయితే ముందుకు వచ్చింది. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఎం ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు ఫాస్ట్గా అయితే కటింగ్ చేసుకోగలుగుతాను అనమాట నేను. చూడండి, చూసారా క్లిప్స్ అన్ని కూడా 5 ఫ్రేమ్స్ చొప్పున మనం కటింగ్ అయితే చేస్తాం. చూసారు కదా. అదే మనకి 5 ఫ్రేమ్స్ కాకుండా 1 ఫ్రేమ్ కావాలనుకోండి, చూడండి, మనం షిఫ్ట్ పట్టుకోకుండా రైట్ యారో క్లిక్ చేసినట్టయితే మనకి 1 ఫ్రేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. 1 ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. షిఫ్ట్ పట్టుకుని ఎమ్, మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్, మళ్ళీ 1 ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ పట్టుకోకుండా రైట్ క్లిక్ చేశాను. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని ఎం ప్రెస్ చేస్తే నాకు ఆటోమేటిక్గా కట్ అయిపోయింది. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేశాను. క్లిప్ అయితే సెలెక్టింగ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు 1 ఫ్రేమ్ అయితే జరుపుకోవాలి కాబట్టి 1 ఫ్రేము జరుపుకొని షిఫ్ట్ పట్టుకుని ఎం ప్రెస్ చేశాను. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ రైట్ యారో, మనకి 1 ఫ్రేమ్ మాత్రం కట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి అయితే రైట్ క్లిక్ చేశాను. షిఫ్ట్ పట్టుకుని ఎం ప్రెస్ చేశాను. చూడండి, మనం ఇప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ ఫ్రేమ్స్ కట్ చేసాం అనమాట. చూసారు కదా. ఒకసారి మీకు మళ్ళీ చాలా క్లిప్స్ మనకి ఆ ఎఫెక్ట్కి రావాలంటే కనుక చాలా క్లిప్స్ అయితే మనం కట్ చేయాలి. సో దానికోసం నేను అన్ని క్లిప్స్ కట్ చేసి చూపించినట్టయితే మీకు టైం అంతా ఇక్కడే అయిపోద్ది అనమాట. దానికోసం నేను వీటినే కాపీ పేస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. చూసారా, మనం ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ తగ్గట్టుగా సింగిల్ ఫ్రేమ్స్ చూపించాలన్నప్పుడు మనకి హైలైట్స్ అన్నా కట్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ అన్నా కట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మనం సింగిల్ ఫ్రేమ్ కట్ చేసుకుని ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ ర్యాంపింగ్. స్టార్టింగ్లో నేను ఇక్కడ 5 ఫ్రేమ్స్ చొప్పున కట్ చేశాను. 5 ఫ్రేమ్స్ చొప్పున చూపించాను అనమాట. 5 ఫ్రేమ్స్ చూపించిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చిన మ్యూజిక్కి నేను సింగిల్ ఫ్రేమ్స్ చూపించాను. ప్రతి క్లిప్ కూడా సింగిల్ ఫ్రేమ్స్ చూపించాను అనమాట. సో తర్వాత ఫాస్ట్ ఫార్వర్డింగ్ గురించి చూద్దాం. అంటే స్పీడ్ ర్యాంపింగ్ గురించి మీకు ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒక క్లిప్ అనేది నేను
సెలెక్టింగ్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఆడియో అనేది డిలీట్ చేసేద్దాం ఫస్ట్. చూడండి ఈ క్లిప్ చూడండి. ఇప్పుడు ఈ క్లిప్ ఇక్కడ వరకు ట్రిమ్ అయితే చేసేస్తాను. దీనికోసం నేను క్లిప్ సెలెక్ట్ చేసి నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న క్లిప్ అంతా డిలీట్ అయిపోవాలి, ట్రిమ్ అయిపోవాలి, అలాగే డిలీట్ అయిపోవాలి. దానికోసం నేను జస్ట్ షిఫ్ట్ పట్టుకుని ఎన్ ప్రెస్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా అటుపక్క ఉన్న క్లిప్ అంతా డిలీట్ అయిపోద్ది. ఇది క్లిప్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ముందుకు మూవ్ అవుతున్న తర్వాత ముందుకి మూవ్ అవడం వల్ల మీకు తెలియలేదన్నమాట. సో ఇక్కడ మనకి రిప్లే ఎడిట్ టూల్ అనేది ఆన్లో ఉంది కాబట్టి, సో ఇది ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ట్రిమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఆఫ్ చేశాను నేను. నాకు ఇక్కడ ఉన్న క్లిప్ అంతా డిలీట్ అయిపోవాలి. షిఫ్ట్ పట్టుకుని ఎన్ ప్రెస్ చేశాను. చూసారా అక్కడ వరకు నాకు ఆ క్లిప్ అంతా కూడా కట్ అయిపోయింది, అలాగే డిలీట్ కూడా అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డింగ్ కావాలి నాకు. ఇక్కడ వరకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే క్లిప్ని అయితే సెలెక్ట్ చేసాం కదా, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని ఈ ప్రెస్ చేస్తాను. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని ఈ ప్రెస్ చేసినట్టయితే మనకి ఒక టైం ర్యాంప్ అని చెప్పేసి మనకి ఒక విండో ఓపెన్ అవుద్ది. లేదంటే కనుక మీరు ఇక్కడ క్లిప్లో రైట్ క్లిక్ చేసినట్టయితే కనుక టైం ఎఫెక్ట్ అని ఉంటుంది, అలాగే ఇక్కడ టైం ర్యాంప్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి షార్ట్ కట్కి షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఇది ప్రెస్ చేసినట్టయితే మనకి టైం ర్యాంప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫాస్ట్ ఫార్వర్డింగ్ కోసం మనం ఎక్కడి వరకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ కావాలనుకుంటున్నాం అక్కడ ఆల్రెడీ టైం లైన్ ముళ్ళు ఇక్కడ వరకు పెట్టుకున్నాం. ఇక్కడ ఇందులో కూడా టైం లైన్ ముళ్ళు అనేది అక్కడ వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు నాకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ కావాలి. ఇక్కడ నేను ఒక మార్క్ చేసుకున్నాను అనమాట, మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ మీరు చేయాలంటే కనుక యాడ్ కీ అని ఉంది కదా, ఇక్కడ ఒక కీ యాడ్ చేశాను అనమాట. నేను ఇక్కడ కీ యాడ్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఇదంతా స్లో మోషన్ కావాలి. ఇక్కడ ఒక కీ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం మార్కింగ్ చేసాం. దేనికోసం? స్పీడ్ ర్యాంప్ కోసం. అంటే అదంతా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి స్లో మోషన్ కావాలి. దానికోసం మనం ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇది అంటే ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్, ఇదేమో స్లో మోషన్. ఇప్పుడు ఇది ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఎలా చేయాలంటే మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, ఈ ఫస్ట్ మార్కింగ్ చేసినంతా కూడా ఇలా ఫ్రంట్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట. చూడండి, మీరు ఎంత ఫ్రంట్కి తీసుకెళ్ళిపోతే అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ పెట్టారనుకోండి దాని తగ్గట్టుగా మూవ్ అవుతుంది. ఇక్కడ వరకు పెట్టారనుకోండి దాని తగ్గట్టుగా ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే అవుతుంది అనమాట. అంటే మనకి ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఆ స్పీడ్ ర్యాంపింగ్ అనేది చాలా ఫాస్ట్గా రివీల్ అవ్వాలి కాబట్టి మనం చాలా దగ్గరగా అయితేనే పెట్టుకోవాలి. మనకి మ్యూజిక్ తగ్గట్టుగా మనకి ఎఫెక్ట్ ఒక మ్యూజిక్ బీట్ పడుతుంది అనుకోండి, ఆ బీట్ పడి కొలిది మనకి స్పీడింగ్ ఫార్వర్డింగ్ అయితే బాగోదు. కరెక్ట్గా బీట్ పడిన వెంటనే మనకి స్పీడ్ ర్యాంపింగ్ అనేది అక్కడ తెలియాలన్నమాట. దానికోసం ఏం చేస్తామంటే మనం ఎంత దగ్గరగా పెట్టుకుంటే అంత ఫాస్ట్గా స్పీడ్ ర్యాంపింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా కూడా స్లో మోషన్. ఈ క్లిప్ అనేది నేను ఆల్రెడీ స్లో మోషన్లో తీసాను కాబట్టి స్లో మోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు స్లో మోషన్లో తీయకుండా కనుక 50 ఫ్రేమ్స్లో తీసి సపోజు రెగ్యులర్లో తీసి దాన్ని స్లో మోషన్ చేయాలనుకుంటే కనుక అప్పుడు ఈ క్లిప్ అనేది ఇలా జరుపుకోవాలన్నమాట. ఎంతవరకు జరుపుకుంటే మీకు అంత స్లో మోషన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ మీరు దూరంగా జరుపుకున్నారనుకోండి, ఎంత దూరంగా జరుపుకుంటే అంత స్లో మోషన్ అనేది వస్తుంది. మీకు అది తెలుస్తుంది ఆటోమేటిక్గా క్లిప్ ప్లే చేసి చూసినప్పుడు మీకు ఆ స్లో మోషన్ సరిపోతుందా సరిపోవడం లేదా అనేది మీరు చూసుకుని ఇది ఎంత దూరంగా జరుపుకోవాలో అంత దూరంగా మీరు జరుపుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఫీల్డ్ ఆప్షన్స్లోకి వచ్చి ఇక్కడ ఆప్టికల్ ఫ్లో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్టికల్ ఫ్లో ఉండాలి, ఇక్కడ హై స్పీడ్ అనేది ఉండాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఇక్కడ కూడా ఓకే క్లిక్ చేసినట్టయితే ఒకసారి మీకు స్పీడ్ ర్యాంపింగ్ ఏ విధంగా అయిందో చూపిస్తాను నేను. చూసారు కదా, మనం ఈ విధంగా స్పీడ్ ర్యాంపింగ్ అయితే చేసి మనం చేసిన టీజర్స్లో కానివ్వండి, ప్రోమోస్లో కానివ్వండి, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్లో కానివ్వండి, మనకి బీట్కి తగ్గట్టుగా ఈ విధంగా మనం స్పీడ్ ర్యాంపింగ్ చేస్తూ ఈజీగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్యూటోరియల్లో మీరు క్లిప్స్ని ఏ విధంగా షార్ట్ కట్స్లో ఎలా కట్ చేయాలో తెలుసుకున్నారు, అలాగే స్పీడ్ ర్యాంపింగ్ కూడా ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఇంకా నేను ఇందులో మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ చేశాను నేను. చూడండి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి మీకు ఒకసారి చూపిస్తాను. అవి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్సే కాదండి, కలర్ గ్రేడింగ్ లట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇందులోని కలర్ గ్రేడింగ్ లట్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను.
శాంపుల్ చూడండి ఒకసారి. మీరు ఫస్ట్ వీడియోని అయితే గమనించండి, తర్వాత నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తాను. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అంతా కూడా హైలైట్ అయిందనమాట, ఎక్కడ కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. సో ఈ విధంగా మనం కలర్ గ్రేడింగ్ లట్స్ కానీ, అలాగే ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి అనమాట. సినిమాటిక్ లాగ్ లట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇందులో. సో మీకు చూపిస్తాను ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కూడా జూమ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. జూమ్ ట్రాన్సాక్షన్స్, లైట్ లిక్ ట్రాన్సాక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీరు చేసే ఎడిటింగ్లో, ప్రోమోస్లో కానివ్వండి, దేంట్లోనైనా సరే మీరు ఇవి యూస్ చేసినట్టయితే మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే మీరు చేసే ఎడిటింగ్స్కి అయితే తీసుకురాగలుగుతారు అనమాట. సో ఫిల్టర్ డ్యూల్ ట్రాక్ ఇది ఒకసారి మీకు చూపిస్తాను. ఇది దానికోసం నేను ఒక క్లిప్ అనేది కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసి ఇక్కడే పైనే పేస్ట్ అయితే చేస్తాను నేను. సారీ, ఇక్కడికి వచ్చింది ఇది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఒకసారి చూడొచ్చు మీరు. ఈ విధంగా కట్ టు కట్ ఎడిటింగ్ ఈజీగా చేయగలుగుతారు అనమాట మీరు. ఒకసారి గమనించండి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది. మనకి ప్రీమియర్లోనే కాదండి, మనకి ఈడిఎస్లో కూడా మంచి ప్రోమోస్ కానీ, రీల్స్ కానీ, టీజర్స్ కానీ మంచిగా ఎడిటింగ్ చేసుకోగలుగుతాం అనమాట మనం. అలాగే మనకి ఇందులో లైన్ డ్యూయల్ ట్రాక్, మీకు డ్యూయల్ ట్రాక్ కూడా ఒకసారి చూపిస్తాను. మనకి ఈ విధంగా డ్యూయల్ ట్రాక్ అంటే ఒకే వీడియో పైన కింద ఉన్నట్టయితే కనుక మనం ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ రాసి ఉంటుంది లైన్ డ్యూయల్ ట్రాక్ అని. పైన కింద ఉన్నట్టయితే ఇవి మీరు ఈజీగా యూజ్ చేసి మంచి క్రియేషన్ అయితే చేయగలుగుతారు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక జూమ్ ఎఫెక్ట్ అనేది వేస్తాను. కింద ఉన్న దానికి పిక్ జూమ్ అనేది కింద ఉన్న దానికి అయితే వేసాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి. మనకి ఈ విధంగా ఓపెనింగ్ షాట్స్ కానీ దేనికైనా సరే ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి మనం ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. మనకి క్విక్ జూమ్ కానీ జూమ్ అవుట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇవి ఏ విధంగా ఉంటాయంటే కనుక ఒక డాలీ జూమ్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటాయి. డాలీ జూమ్ ఎఫెక్ట్ లాగా మనకి క్లిప్ అనేది సబ్జెక్ట్ ఒక చోట ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జూమ్ మోషన్లో మూవ్ అవుతుంటుంది అనమాట. మనం ఆ ఎఫెక్ట్ ప్రీమియర్లో చేయాలంటే కనుక చాలా సేపు అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈడిఎస్లో జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక డాలీ జూమ్ లాగా మోషన్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. పిక్ జూమ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి. సినిమాటిక్ ఓపెనర్ కానీ, మీకు సినిమాటిక్ ఓపెనర్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మనం సినిమాటిక్ ఓపెనింగ్ షాట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మన దగ్గర ప్రోమోస్ కానీ టీజర్స్ కానీ సంబంధించి ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఎవరికైనా కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో అలాగే చూసారు కదా ఎడిటింగ్ అనేది మనం ఈ విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి క్లిప్ కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ కానీ 5 ఫ్రేమ్స్ కానీ కట్ చేసుకుని, అలాగే స్పీడ్ మోషన్ చేసుకుని ఈ విధంగా మంచి ఎఫెక్ట్స్ అయితే మనం ఈడిఎస్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. మరి ఇలాంటి ట్యూటోరియల్స్ మీరు నేర్చుకోవాలంటే కనుక తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసి కింద కామెంట్ అయితే తెలియజేయండి. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ ఎలా ఉంది ఈ వీడియో గురించి అని చెప్పేసి నాకు తెలియజేయండి. అలాగే మరిన్ని ఎఫెక్ట్స్ ఈడిఎస్లో నేర్చుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని ఒక హైప్ కూడా చేయండి. మీ వీడియో ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకైతే మర్చిపోకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఉంటాను మరి, బాయ్.